తూర్పు నాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డిఎస్బివి స్వామి 116 మంది లబ్ధిదారులకు 90 లక్షల విలువైన చెక్కులు పంపిణీ. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1640 మందికి 12,92,00,000 విలువైన చెక్కులు పంపిణీ. ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్ష. ఆరోగ్య అవసరాలకు పేదల ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారు. పేదల ఆరోగ్యానికి ధీమగా 25 లక్షలతో భీమా సౌకర్యం సంజీవని పథకంతో రాష్ట్రంలోని ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్ ని డిజిటలైజేషన్ చేస్తాం. భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇకపై 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో 25,000 ప్రోత్సాహకం. 2023 నివేదిక ప్రకారం ఏపీలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు మాత్రమే పుడుతున్నారు. ఈ లెక్కన 2047 నాటికి ఏపీలో వృద్ధుల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే జనాభా వృద్ధిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి